అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి 7వ రోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ. మనం వచ్చేసేసి ఇంట్లో యథావిధిగా మామూలుగా పూజ చేసుకుంటాము దుర్గాదేవికి. ఈరోజు వచ్చేసి మహాచండీ అవతారంగా అమ్మవారు పూజ చేస్తారు. మహాచండీ అంటే మహాచండీ యాగంగా చేస్తారు. అది మనం చేసుకోలేకున్నా ఎవరైనా చేస్తా అంటేనా ఆ యాగం చూసినా కానీ చాలా ఫలితం ఉంది. ఆ యాగం చేసుకున్నా కానీ మనకి ఏం సమస్యలు ఉన్నా పోతాయి. నాకు తెలిసిన విషయము అంత మహిమగల చండీ హోమము అంటారు. చండీ హోమంలో చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. శత్రువుల నుంచి బయటపడడానికి కానీ ఆ హోమం చేస్తారు. ఎవరన్నా చేస్తూ అంటారు కదా, మనం కళ్ళార చూసి పూర్ణాహుతి అయినాక నమస్కారం చేసుకొని వచ్చినా కానీ అదే ఫలితం ఉంటుంది. చండీ హోమానికి చాలా మహిమ. ప్రతి అమ్మ కానీ ఆ హోమంలో పూర్ణాహుతి అప్పుడు ఉంటారంట. చాలా మహిమ గల శక్తి గల హోమం అంట చండీ హోమం. అంటే అంత శక్తి గల, మనకి ఏ సమస్య వచ్చినా కానీ చండీ హోమం చేస్తేనా నివృత్తి అవుతుందని పండితులు చెప్తా అంటారు. నేను కానీ విన్నాను. మేమైతే చేయలే, కానీ వేరే వాళ్ళు చాలా చేస్తా అంటే ఆ పూజలో అయితే పాల్గొన్నాను నేను చాలాసార్లు. మీకు ఎప్పుడైనా చేసినా కానీ ఎవరన్నా వీడియో తీసి మీకు పెడతాలేండి. చాలా మంచిది నమస్కారం చేసుకున్నా కానీ. నేను ఇది వచ్చేసి మనము కదంబము అంటారు. కాయగూరలన్నీ వేసి అన్నం చేసి అమ్మవారికి నైవేద్యము. ఇది కానీ దేవి నవరాత్రుల్లో పెట్టచ్చు. కదంబము అంటారు. ఇప్పుడైతేనా దీన్ని బిస్మిల్లాబాద్ సాంబార్ అన్నము అంటారు. దానికి వచ్చేసి కందిపప్పు బియ్యము కడిగి నానబెట్టేసినాను. ఒక అరటిపండు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, 2 టమోటా, కొత్తిమీర, కరివేపాకు, బఠానీ, శనక్కాయ విత్తనాలు నైటే నానేసుకున్నాను. కొంచెం బెల్లం వేసుకోవాలా, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, బిస్మిల్లాబాద్ పౌడర్ ఆ రోజు మనం రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే కదంబము అనల్ల. ఈరోజు మనము అమ్మవారికి అన్ని కాయగూరలు మన ఇంట్లో ఏ ఉంటే అవి వేసి చేసేదాన్ని. ఉప్పు, చింతపండు, బియ్యం బాగా కడిగేసేసి బాగా మెత్తగా ఉడికిచ్చేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఉడికిన తర్వాత కాయగూరలు ముక్కలుగా వేసేసి ఉడికిచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తూనే అవన్నీ వేసేసి కొంచెం చింతపండు రసము, బెల్లము, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మళ్ళీ కదంబం పౌడరు అంటే బిస్మిల్లాబాద్ పౌడర్ వేసేసి బాగా మెత్తగా ఉడికించుకునేది. ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఎండుమిర్చి వేసేసి ఇంగు వేసేసి పోపు పెట్టేది. అంతే కదంబము ప్రసాదము. నేను చేసేది తీయలేదులేండి, లేట్ అయిపోతుంది అనేసి తీయలేదు. ఇంకా కొంచెం తీసుకొని ఇది వచ్చేసి క్యారెట్, బీట్రూట్, కొంచెం రాళ్ళుప్పు, జీలకర్ర మిక్సీ పట్టుకొని జ్యూస్ తయారు చేసుకున్నాను. మనం ఎన్ని పూజలన్నా చేసుకో, ఎన్నన్నా చేసుకో, మన ఫుడ్డే. ఎందుకంటే మన ఆరోగ్యం అంత మటుకు ఉంది కాబట్టి పారిజాత కషాయము చేసుకుంటాను. నిన్నైతేనా మనకు 6వ రోజు అమ్మవారి అలంకారంలో వచ్చేసి నేను పారిజాత కషాయం చేసుకున్నా. ఈరోజు వచ్చేసి బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను. చిన్నగా ఉండేది మా శ్రీవారికి, పెద్దగా ఉండే గ్లాసు నాకు. ఈ విధంగా ఉంటుంది మా ఇంట్లో జ్యూసులు. కానీ నేనైతే చాలా తాగేస్తా, ఆయనకు చాలా కొంచెం తాగుతాడు. ఇంకా అమ్మవారి ప్రసాదం అయిపోయింది. అమ్మవారికి ప్రసాదం నైవేద్యం కానీ పెట్టేసినాను. అమ్మవారికి చాలా మహిమ గల దేవీ నవరాత్రుల్లో ఈ రోజు అయితేనా 7వ రోజు మహాచండీ పూజ చేస్తారు. ఇంకా వచ్చేసి శ్రీశైలంలో కాలరాత్రి అని కానీ అమ్మవారిని అంటారంట. ఆ అమ్మవారు వచ్చి భయంకరంగా ఉంటుందంట. కానీ ఆ అమ్మ అయితేనా చాలా మహిమ గల తల్లి అంట. మనకు ముగ్గురు పార్వతి, లక్ష్మి, సరస్వతి కలిసిన తల్లులు పార్వతీదేవిలాగా మనకు ఏమంటారంటే శత్రువులను కానీ రాక్షసులను కానీ అంతరించడానికి ఆ తల్లి ఉద్భవించిందంట. అందుకు ఆమెను వచ్చేసి చండీ అని అంటారు, కాలరాత్రి అని అంటారు. నాకు తెలిసిన విషయము. నేను కానీ ప్రవచనాల్లోనూ బుక్కుల్లోనూ కొంచెం చదివినాను కాబట్టి నాకు తెలిసింది. ఆ తల్లిని సేవిస్తేనా ఇట్లా మనకు ఈ నవరాత్రుల్లోనే ఆ తల్లిని అనుకుంటాం మనం. ఎక్కువ అనుకున్నప్పుడు తప్పకుండా ఆ తల్లిని పూజిస్తే మనకు చాలా ఇట్లా శత్రువుల నుంచి మనకి విముక్తి కలుగుతుంది. వాళ్ళు చూసి కానీ ప్రేమిస్తారంట శత్రువులు కానీ. అంత మహిమగల తల్లి అంటే ఈ తల్లిని సేవిస్తే. ఈ తల్లికి వచ్చేసి నా దగ్గర కమలం పువ్వు కానీ దొరికింది నాకు.
దుర్గమ్మ గుడికి పోయి వస్తా అంటే అక్కడ అమ్ముతా అంటే తెచ్చుకున్నాను. ఆ తల్లి కమలం పువ్వ ఇట్లా ఇడిగేదాన్ని కమలము అంటారంట. తామర అంటేనా ఒంట్రెక్కు ఉంటుంది చూడండి, అది తామర అంట. ఇట్లా విషయాలు నాకు తెలుసుకోవాలంటేనా చాలా ఇంట్రెస్ట్ లేండి. దాని గురించి ఏమి అనేసి ఖాళీగా ఉన్నాను అనుకో, ఇంకా అదే పనిగా చూస్తూ ఉంటాను. అందుకు నేను అట్లాంటివన్నీ బాగా కనుక్కుంటాను. మరి వచ్చేసేసి ఇంక ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకొని అంత పూజా విధానం అయిపోయింది సంపూర్ణంగా. ఆ తల్లి దయతో 7వ రోజు కానీ సంపూర్ణంగా అయిపోయింది. ఇంకా దేవాలయానికి వెళ్ళినాను. దేవాలయంలో కానీ ఈ విధంగా పూజ చేసుకున్నా. మరి వచ్చేసేసి అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. వాణి మంగళం శర్వాణి మంగళం వాణి మంగళం శర్వాణి మంగళం. చదువులమ్మ శారదాంబ నీకు మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. మాత మంగళం జగన్మాత మంగళం అన్నపూర్ణేశ్వరీ దేవి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. లక్ష్మీ మంగళం శ్రీలక్ష్మీ మంగళం మహాలక్ష్మీ రూపి గౌరి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. తిరుమలలో శ్రీనివాసులకు చూడండి ఎంత వైభవంగా ఉందో. మనం మరొక వీడియోలో కలుద్దాం.